హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మొక్కజొన్న పంట గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా మేలైన కొత్త రకం మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నలో రకాల గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొక్కజొన్నను మనం ఆహారంగానే కాక దానా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమలు ముడిసరుకుగాను, పేలాలు, తీపి కండె మరియు కాయగూర రకంగాను ఉపయోగించడం జరుగుతున్నది. మనం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3.85 లక్షల హెక్టార్లు, ఉత్పత్తిలో అయితే 27.50 లక్షల టన్నులు మరియు దిగుబడి హెక్టారుకు 71.38 కిలోలుగా నమోదు చేయబడింది. ఇది నంద్యాల, బాపట్ల, విజయనగరం, ఏలూరు మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ మధ్యనే అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఈ మొక్కజొన్న సాగు విరివిరిగా సాగవుతుంది. మొక్కజొన్నలో కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక అంటే 100 నుంచి 120 దినాలు, మధ్యకాలిక అయితే 90 నుంచి 100 దినాలు, స్వల్పకాలిక అయితే 90 రోజుల్లో ఈ పంట వచ్చే రకాలు ఈ మధ్యలోనే అందుబాటులోకి వచ్చినాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అంటే అధిక దిగుబడిని ఇస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ రకాల్లో సిఫార్సు చేయబడిన ప్రైవేటు సంకర రకాలైతే దీర్ఘకాలిక రకాలు బయో 9681, NK 6240, బిస్కో 97 గోల్డ్, బిస్కో 5129, P 3522P ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి. మధ్యకాలిక రకాలు బయో 9544, P 3533P, తర్వాత RMH 4620, JKMH 4848, LG 3405 ఇలాంటి రకాలు వచ్చినాయి. తర్వాత స్వల్పకాలిక రకాలు వచ్చేసి P 3342, KH 5991, DKC 7074, JKMH 1701, MMH 133, బయో 605, P 1864, D 2244 ఇలాంటి రకాలు స్వల్పకాలిక రకాల్లో ఈ మధ్య కొత్తగా వచ్చినాయన్నమాట. ఇవన్నీ కూడా రైతులు సాగు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రత్యేక రకాలు అంటే ఇప్పుడు స్పెషాలిటీ అనమాట. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైన తీపి రకము, బేబీ కార్న్ రకము, పేలాలు మరియు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను అవసరాన్ని బట్టి సాగు చేసుకోవచ్చు. పట్టణ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ప్రత్యేక రకాలను వేరుగా వివిధ రూపాల్లో కానీ ఉపయోగిస్తున్నారు. వీటిని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా దీనికి గిరాకీ ఉన్నందున ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రకాలను రైతులు మార్కెట్టు మరియు ఎగుమతి అవకాశాలు అనుగుణంగా సాగు చేసుకొని అధిక లాభాలను ఆర్జించవచ్చు. వీటి సాగు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ తీపి రకాలు. ఈ రకాలలో చక్కెర శాతం అంటే పచ్చకండ గింజల్లో 24% ఎక్కువగా ఉంటుంది. తీపి అధికంగా ఉండి తీయగా మరియు రుచిగా ఉంటాయి. వీటిలో హైబ్రిక్స్ 39, హైబ్రిక్స్ 53, ఆల్మోరా, విన్ ఆరెంజ్ లాంటి కాంపోజిట్ రకాలు మరియు షుగర్ 75, బ్రైట్ జీన్ వంటి హైబ్రిడ్ రకాలు ముఖ్యంగా ఉంటాయి. తర్వాత పేలాల రకం. ఈ రకాల్లో గింజలను పేలాలుగా చేసుకున్నట్టుకు వీలు పడుతుంది. ఇందులో అంబర్
పాప్కార్న్, విఎల్ ఆల్మోరా పాప్కార్న్ మరియు పెర్ల్ పాప్కార్న్ కాంపోజిట్ రకాలు ముఖ్యంగా. బేబీ కార్న్ రకాలు. పీచు తొలి దశలో ఉండి ఫలదీకరణం చెందని మొక్కజొన్న కండెను బేబీ కార్న్ అంటారు. కాంపోజిట్ రకాలైన VL42, హిమ్ 123, హిమ్ 129, విఎల్ బేబీ కార్న్ 2, టీపీ మొక్కజొన్న మరియు హైబ్రిడ్ రకాలను హిమ్ 128, ప్రకాష్ HM4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 1 మరియు పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 2 వంటి రకాలు బేబీకరణ సాగుకు అనుకూలంగా ఉంటుంది. క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు, పశుగ్రాస రకాలు ఈ విధంగా చేస్తాను. తర్వాత నేల తయారీ. విత్తుటకు ముందు 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకి దాదాపు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలిదున్నాలి. తర్వాత నాగలితో బోదెలు కాలువలు చేసుకోవాలి. విత్తే రకం. సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవాలి. రబీలో అయితే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కోస్తా జిల్లాలో వరి మాగాని తదుపరి జీరో జిల్లెట్ పద్ధతిలో జనవరి వరకు విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు ఎంత ఎత్తుకోవాలనేది. సంకర్ జాతి రకాలైతే ఎకరాకి 8 కిలోలు విత్తుకోవచ్చు. సాళ్ళకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు. తీపి మొక్కజొన్న అయితే 4 కేజీలు ఎకరాకి, సాళ్ళకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్క మధ్య 20 సెంటీమీటర్లు. పేలాల రకం అయితే 5 కేజీలు కావాలా, సాళ్ళకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు 20 సెంటీమీటర్లు. ఆ విధంగా ఎత్తుకోవాలి. పశుగ్రాస రకం అయితే ఎకరాకి 16 కేజీల వరకు ఎత్తుకోవచ్చు. సాళ్ళకి మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు. ఈ విధంగా ఎత్తుకోవాలి. విత్తే పద్ధతి. మొదట నాగలితో బోధన చేసుకోవాలి, బోధి నాగలితో. తర్వాత విత్తనాన్ని బోధకు పై నుండి 1/3 వంతు ఎత్తులో విత్తినచో నీటి పారుదల సులభంగా ఉండడమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తగా మలిచిన చోట ఒక్కో మొక్కను మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 3 గ్రాములు మెంకోజెట్ లేదా థైరమ్ లేదా కాప్టన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం. వర్షాధారపు పంటకు అయితే 1/3 వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, 1/3 వంతు 30-35 రోజుల మధ్య మిగిలిన 1/3 వంతును 50-60 రోజుల మధ్య విత్తుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి.